హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొబ్బరి అన్నం చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది కొంచెం పొడిగా ఉన్న అన్నం. ఇది మీరు మిగిలిన అన్నం అయినా చేసుకోవచ్చు, లేకపోతే వండుకుని కూడా చేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి, ఇందులో ఉప్పు జీలకర్ర పొడి వేసాను. తర్వాత నిమ్మకాయ ఒకటి, తర్వాత కొంచెం పచ్చి బఠానీలు, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం మినపప్పు, ఆవాలు, కొంచెం జీడిపప్పు. ఇప్పుడు చూడండి, కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకుని పెట్టాను. ఇప్పుడు వేయిస్తున్నాను. ఇవి కొబ్బరి అన్నం. ఎవరైనా వచ్చారనుకోండి, ఇంట్లో కొబ్బరి చిప్పు ఉంటే చాలు, చేసి పెట్టేయచ్చు. టిఫిన్ పొట్ట ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇందులో కావాలంటే కొంచెం ఆలు ఉడకబెట్టుకుని అందులో అవి కూడా కలుపుకోవచ్చు, ఇంకా టైం ఉంటే. ఒకవేళ ఆలు ఫ్రై మిగిలిందనుకోండి, కొంచెం అన్నం ఉందనుకోండి, ఎవరైనా వస్తే ఒక కొబ్బరి చిప్ప వేసి ఒక కొబ్బరి కూర ఇలా వేసి పెట్టేయచ్చు. ఇప్పుడు జీడిపప్పులు వేగాయి కొంచెం. ఇప్పుడు వేగిన జీడిపప్పులు తీసి పెట్టుకుందాం. చాలా దోరగా, ఏమాత్రం కొంచెం ఉన్నా అలా తొందరగా వేగిపోతాయి. అది ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, మినపప్పు అంటే ఒక ఆవగింజ తగ్గితే రుచిపోతుంది కదా. అలాంటప్పుడు మరి ఒక గిన్నెలకి అటు ఇటు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే ఎలాగండి? కొంతమందిని చూశాను నేను, అలా ఉన్న వాళ్ళని అందుకే చెప్తున్నాను. చాలామంది పొదుపుగానే ఉంటారు, కానీ కొంచెం చాలా దుబారాగా ఉంటారు. రెండు మినపగుళ్ళు కింద పడిన పక్కన పడేసిన జాగ్రత్తగా ఉండాలి, పిసినార్తనంగా ఉండకూడదు. మనం తినాలి, ఎదురువాళ్ళకి పెట్టాలి. మనం కడుపు నిండా తినాలి, వచ్చిన వాళ్ళకి కడుపు నిండా పెట్టాలి. ఇదేంటి కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసాను. స్టాండ్ తెప్పించాను, కానీ స్టాండ్ కుదరలేదు చేయడానికి బాగా. తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ ఎక్కువ వేయట్లేదు నేను, కొంచెం క్యారెట్, బఠానీలు ఇలా నానబెట్టుకున్నాక ఇలా మెత్తగా అవ్వాలి, లేదంటే మాత్రం అందులో కూడా గట్టిగానే ఉంటాయి బఠానీలు. మీకు కట్ లేకుండా ఒకే వీడియోలో చెప్తాను. ఇప్పుడు కార్తీక మాసం కదా, నేను చూస్తున్నాను. రోజు చేసే పని, రోజు పక్క వాళ్ళకి ఎవరైనా పని సహాయం చేసేది ఉంటే అది మానేసి వీళ్ళని బాధ పెట్టి గుడికి వెళ్ళి కొబ్బరి వేసేసాను. ఇప్పుడు వెళ్ళి గుడికి వెళ్ళారనుకోండి, ఆ గుడికి దేవుడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చిన బంధాలకి, నీకు ఇచ్చిన కర్తవ్యానికి నీకు ఎవరైనా ఉపకారం చేస్తారు, వాళ్ళకి ముందు ప్రత్యుపకారం చేస్తేనే అది భగవంతుడు గుర్తిస్తాడు. నువ్వు 10 కొబ్బరికాయలు కొట్టినా గుర్తింపు ఉండదు, ఏమీ ఉండదు. అది మన కార్తీక మాస వ్రత మహత్యమే పెద్ద పాఠం మనకి. అది చూడండి, కొబ్బరి ఇలా బాగా వేగాలి, పచ్చి లేకుండా ఇలా వేగాలి. కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కావాలంటే చుక్కకూర వేసుకోవచ్చు. చుక్కకూర కూడా బాగుంటుంది. కొంచెం ఆ నిమ్మరసం పిండక్కర్లే. ఇంకా వేగుతుంది కదా ఇది కొబ్బరి, చప్పుడు తగ్గాలి. ఇలా నేను త్వరలో ఇన్స్టెంట్ దాల్, తర్వాత ఇన్స్టెంట్ పెసరట్టు, ఇన్స్టెంట్ రవ్వ దోశ, ఇవన్నీ మేము ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అంటే హైజీనిక్గా కొంచెంగా పెట్టుకుని ఇంటి దగ్గరే తయారు చేసుకుని, అంటే ఇలా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అసలు. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసి నిమ్మకాయ పిండాలి. కొంచెం వేస్తే బాగుంటుంది కదా, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది.
వేసాక ఇప్పుడు ఈ అన్నం కూడా వేసేయాలి. చూడండి, అన్నం వేసాక ఇలా కలపాలి. ఇందులో పసుపు వేయలేదు, ఎందుకంటే కొంచెం తెల్లగా ఉండాలని. ఈ క్యారెట్ వేసాను అసలే, ఇంకా పసుపు కూడా వేస్తే ఇంకా కలర్ మారిపోతుంది, అందుకని జీలకర్ర పొడికి కలర్ మారుతుంది, అందుకని అదేమీ లేకుండా ఇలా చూడండి ఇలా పెట్టాలి. సరే, స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసి ఇది బాగా కలపడంలోనే ఉంటుందండి. ఇది కలిపి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. ఇలా కొబ్బరి ఎక్కువ వేసాం కదా, ఇలా చూడండి. అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగేసి ఒకసారి, అప్పుడు అలా అన్నాక ఒకసారి ఇలా తిరిగేసి ఇలా వేసి, ఇప్పుడు ఇలా కొంచెం ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేయడం వల్ల గుమగుమలాడుతూ ఉంటుంది. అది చూడండి, బాగుంది కదా కొబ్బరి అన్నం. ఎంతో రుచి, ఫాస్ట్గా అయిపోతుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.